ఏంటంటే కనుక 3 జనరేషన్ సెక్యూర్ ఇన్కమ్ అనేది ఉంది. అవునా? తీసుకుంటున్నా కదా కొంత లీడర్స్ మా దగ్గర 3 జనరేషన్ సెక్యూర్ ఇన్కమ్ని చూసి మేము బిజినెస్లో ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతరుల లైఫ్ అనేది మార్చే అవకాశం మనకి ఈ ఒక్క ప్లాట్ఫామ్లోనే ఉంది. అవునా? ఈ ఒక్క 2 రీజన్స్ మాకు నచ్చి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాము. 5 years బ్యాక్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. 16 monthsలోనే మేము ఈ బిజినెస్ నుంచి టాప్ అండ్ కార్ అనేది తీసుకున్నాం ఎర్టిగా. అండ్ మా టీంలో 36 మెంబర్స్కి కార్ అనేది ఇప్పించగలం ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్ అండ్ ఆల్ అవర్ అప్లైన్స్. అండ్ మా అప్లైన్స్ అందరికీ కూడా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికీ కూడా పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ యొక్క జర్నీలో మాకు చాలా సపోర్ట్ అండ్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. భార్యల్ సార్ ఫ్యామిలీకి కూడా వాళ్ళ ఒక సపోర్ట్ అండ్ నాలెడ్జ్ వల్లనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. అండ్ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళందరూ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే బయట లైఫ్ చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు పీజీ సర్టిఫికేట్స్ తీసుకొని రోడ్ల మీద నించుంటా ఇంటర్వ్యూస్ వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ దొరకక వాళ్ళకి జాబ్స్ దొరకక రోడ్ల మీద నించుంటున్నారు సర్టిఫికేట్స్ తీసుకొని. అవునా? ఒప్పుకుంటున్నారా? కానీ ఇక్కడ మనకి ఏమైనా సర్టిఫికేట్స్ అడిగారా? వెస్టేజ్ ఏమైనా సర్టిఫికేట్స్ అడిగిందా? ఏజ్ అడిగిందా? వాళ్ళు చేయడానికి ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని బిజినెస్ని బిల్డ్ చేయండి. మీరు ఒక 3 generations ఇన్కమ్ అనేది తీసుకునే ఓన్లీ ఒక ప్లాట్ఫామ్ అనేది వెస్టేజ్లో ఉంది. డెసిషన్ తీసుకొని బిజినెస్ని బిల్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్, నా పేరు వచ్చేసి పవన్ రాజ్ అండి. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా మూవీస్ మోడలింగ్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్గా 18 years పనిచేయడం జరిగింది. ఓకే, లైఫ్ అంటే అట్లా గడుస్తుండే. చాలా అద్భుతంగా అయితే ఏం లేదు, మరి అట్లా అని చెప్పి జీరో ఏం లేదు, అట్లా నడుస్తుంది. అలాంటి టైంలో ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నేను మాట్లాడే ముందు నాకు ఒక మంచి పాట పాడదాం అనిపిస్తుంది. పాడండి సార్. లేచింది మహిళ చూస్తే అబ్జర్వ్ చేస్తారా, మిమ్మల్ని కూడా తెచ్చుకుంటేనే నవ్వురు కదా. ప్రతి ఒక్కరు చూడండి, లేడీస్ వచ్చి ఎంత చక్కగా మాట్లాడారు. మేము మాట్లాడాల్సిన అవసరం ఉందా అనిపించింది మాకైతే నిజంగా. ప్రతి ఒక్క పిన్లో లేడీస్ ఎంత మంచిగా గ్రౌండ్ డైరెక్టర్స్ లెవెల్ వరకు కూడా ఎంత అద్భుతంగా వాళ్ళ మాటలు ఉన్నాయి. ఇంకా అంతకంటే మోటివేషన్ కావాల్సింది ఏముంది? ఏం లేదు. నిజమే కదా? మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలే ఆర్సీపురం స్టోర్లో ఇట్లా మీటింగ్. లేడీస్నే ఉంది ఇక్కడ బాగా. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చూపిస్తారు ఇక్కడ. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినందుకు ఈ యొక్క కిక్ ఇట్లుంది. అశోక్ సార్ మనకు సపోర్ట్ చేస్తున్నాడు. జెంట్స్ ఎంపవర్మెంట్ కూడా ఉంటుంది. సూపర్, బాగుంది కదా. ఇది వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ అంటే ఇట్లా ఉంటుంది. ఒక ప్రేమ అనురాగాలతోటి కలిసిమెలిసి ఎంత బాగా అద్భుతంగా మనం ఈవెంట్ జరుపుకుంటున్నాం కదా. అదే ఇళ్ళల్లో ఫంక్షన్లు జరిగితే ఎట్లుంటుంది? దావత్లు. నాకే పని చెప్తావు, నేను రాగానే ఎదుర్కోలేదు. ఏంటంటే పంచాయతీలో ఇక్కడ ఏం లేదు, ఫ్రీగా ఎంత హ్యాపీగా ఉంటున్నాం కదా. ఆడతా పాడతా పని చేసుకుంటున్నట్టుగా ఇక్కడ జస్ట్ మనం ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు చేంజ్ చేసి కొంతమందికి ఈ అవకాశం గురించి చెప్పడం ఎంత సింపుల్గా ఉంది కదా. మరి బయట సంపాదించాలంటే ఇంతకుముందు ఒక డైమండ్ డైరెక్టర్ మేడం మాట్లాడినారు. చిన్న అంటే పిల్లల్ని వైఫ్ని వదిలిపెట్టి దుబాయ్కి వెళ్ళి పని చేయాల్సి వచ్చింది అని చెప్పాను. చూసారా, డబ్బులు సంపాదించడం కోసము ఫ్యామిలీని వదిలిపెట్టేసి దేశంలో పోయి పని చేయాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనకి చూడండి, భార్య పిల్లలతోటి, ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి అందరి మధ్యలో ఉంటూ లక్షలు సంపాదించవచ్చు. బాగుందా? మరి దుబాయ్ లాంటి దేశం పోతే నెలకు 10 లక్షలు వస్తాయి ఏమన్నా? మరి ఇక్కడ ఉండి నెలకు 10 లక్షలు తీసుకునే అవకాశం ఉంది అని అంటే ఇక
చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అవుతున్నారు కదా జనం. Yes. మీరైతే హుషారు ఉన్నారు కాబట్టి వచ్చేసారు, ఓకే. బయట జనం ఎట్లా ఉన్నారు, లాజిక్ మిస్ అయితే లేరు ఎస్ కదా. పాపం అనిపిస్తుంది కదా, అవును సార్. చాలా పాపం అనిపిస్తుంది. పాపం అనిపించాలి కూడా, మనకు బాధ అనిపించకూడదు. అయ్యో పాపం మిస్ అయిపోతారే. మనం ప్లాన్ చెప్పంగానే మాకు అర్థం కాలేదు అని చెప్పరు, నో అంటారు. నో అనగానే స్టార్టింగ్ డేస్లో హర్ట్ అవుతారు. మనం హర్ట్ కావాల్సిన అవసరమే లేదు, పాపం అయ్యో అని అనిపించాలి. ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎట్లా మిస్ అవుతుంది, నిజమే కదా. ఎస్, అంటే డెసిషన్ మనం అందరం తీసుకున్నాము. మన లైఫ్ స్టైల్ అనేది ఎట్లా చేంజ్ కాబోతుంది అనేది ఒక విజువలైజ్ చేయాలి. మీకు కళ్ళ ముందన్న ఇంతమంది లీడర్స్ స్టార్టింగ్ దశలో నుంచి వచ్చి ఈరోజు 10 lakhs ఇన్కమ్కి వెళ్ళినారంటే మనకు హోప్ కలగాలి కదా. ఎస్. మరి ఆ రోజు నాకు కూడా వస్తుంది, నేను కూడా అదే పని చేస్తా. ఏముంది సీక్రెట్, ఏముంది ఇక్కడ బయట సీక్రెట్ చెప్తారా? నో. నెలకు మీ ఇంటి చుట్టుముట్టు ఉండేటువంటి వ్యక్తులు బాగా రిచ్ పర్సన్ అయినారనుకోండి, ఒకప్పుడు ఏం లేదు, ఈ మధ్య కాలంలో రిచ్ పర్సన్ అయినారంటే మీరు ఎట్లా ఇంత డబ్బులు సంపాదించారు, ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టారంటే చెప్తారు ఆ సీక్రెట్. నీకు ఎందుకే నేను ఎట్లా కడితే అంటారు, అవునా కదా, సీక్రెట్ చెప్పరు. బట్ ఇక్కడ చూడండి, అప్లయన్స్ సీనియర్స్ అంతా కూడా ఉన్న సీక్రెట్ చెప్పేస్తున్నారు. నేనేం చేసినాము ఈ లెవెల్కి వచ్చినాము, మీరు ఏం చేస్తే ఈ లెవెల్కి వస్తారని చెప్పి సింపుల్గా చెప్తున్నారు. మరి ఫాలో కావాలా లేదా? ఫాలో కావాలి కదా, రైట్. బట్ మనం ఏం చేస్తామనంటే జనరల్గా ఏం చేస్తామంటే అప్లైన్ చెప్పింది ఇట్లా వింటాము, ఈ చెవులకించి వదిలేస్తాము. బయట నెగిటివ్ మాట్లాడేటోడు ఇంటలో పెట్టుకుంటా వాడు చెప్పిన మాటలు నిజం. నెగిటివ్ మాటలు అంత అట్రాక్ట్ చేస్తాయి, భయాన్ని కల్పిస్తాయి. చూడండి, ఒక స్టోరీ చెప్తా చూడండి. ఒక ఊర్లోనంట ఒక ఫెస్టివల్ టైంలో జాతర జరుగుతుంటుంది. ఆ జాతర జరిగినప్పుడు ఊరి మధ్యలో ఒక 20 feet 20 అడుగుల ఒక స్తంభం ఉంటుంది, ఒక వుడెన్ స్తంభం ఉంటుంది, స్మూత్ ఉంటుంది. అయితే అది ఒక పోటీ పెడతారనమాట. ఎవడైతే ఈ యొక్క 20 feet హైట్ స్తంభం మీదకి ఎక్కుతాడో హైట్ లెవెల్కి వాడికి 1,00,000 రూపాయలు అని చెప్పని బహుమతి ప్రకటిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ స్తంభం ఎక్కుదామని ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కలేకపోతారన్నమాట. ఆ స్తంభానికి ఆయిల్ కూడా పెడతారు జారడానికి. అట్లా పట్టుకుంటారంటే జరగమని జారుతారు. అది ఒక 2-3 అడుగులు 5 అడుగులు 6 అడుగులు ఎక్కే వరకు జారుతారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు ఎక్కలేకపోతారు. ఒక పండగ రోజు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దాదాపు 10 feet హైట్ ఎక్కేస్తాడు. అందరికీ జనానికి అరే ఎవడు 5 అడుగులు ఎక్కడాడు 10 అడుగుల దాకా ఎక్కిండు అనగానే అందరూ జనం అరే ఆడు స్తంభం ఎక్కుతున్నాడు 10 అడుగులు ఎక్కిండు అనగానే ఊరంతా మొత్తం కదిలి వచ్చి ఆ స్తంభం చుట్టూ నిలబడుతుంటుంది. ఇక వాళ్ళు కిందికి చదువుతా ఉంటారు, రే పడతావురా, కాలు చేతులు ఇరుగుతాయిరా, మూతిపని రాలుతాయిరా, మీకే పడితే అని కొడుతూనే ఉంటాడు. అది ఇట్లా చూస్తాడు, వాళ్ళని నవ్వుతాడు, మళ్ళీ పట్టుకొని ఎక్కుతా ఉంటాడు. 12 అడుగులు 13 అడుగులు 14 అడుగులు 15 అడుగులు ఎక్కుంటాడు. కిందికించి వీళ్ళు ఒకటే వరుడు ఇంకా గట్టిగా పడతావురా, అంత మీకేం పడతావురా, కాలు చేతులు ఇరుగుతాయిరా అని చెప్పాను. అలా చూస్తుంటాడు, నవ్వుతాడు, మళ్ళీ మీదకి ఎక్కుతాడు. ఆఖరికి అట్టేసి 20 feet హైట్కి ఎక్కి అని గట్టిగా కొడతాడు. మీరు ఇప్పుడు దాకా కొరేళ్ళు ఎక్సైట్మెంట్ తోటి గట్టిగా కొడతాడు, ఎస్ సాధించిన అని చెప్పాను. ఇక దిగుతాడు. దిగిన తర్వాత ఆయనకు సన్మానం చేస్తాడు. అయితే ఆ ఊరి పెద్ద వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి అసలు నా చిన్నతనం నుంచి అది ఎంతోమంది ఎక్కే ప్రయత్నం చేశారు, బట్ ఎవడు ఎక్కలేకపోయాడు, నువ్వు ఎట్లెక్కినావు అంటే అంటాడు. చోలింపి అంటాడు. ఏంటి అంటే పక్కడు ఆయన చోలింపి వేసారు అంటాడు. అంటే కింద ఉండే వ్యక్తులు నెగిటివ్ మాట్లాడారు కదా, పడతారు